అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రకాశం జిల్లా దీర్ఘకాలిక కళ అయితే సాకారం కానున్న పరిస్థితి అయితే ఇప్పుడు ప్రకాశం జిల్లాలో నెలకొంది. ఎంతో కాలంగా కూడా జిల్లా కేంద్రమైన ఒంగోలుకి ఎయిర్పోర్ట్ వస్తుందని చెప్పేసి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ప్రజానికానికి ఈసారి అయితే మటుకి ఒంగోలుకి ఎయిర్పోర్ట్ వస్తుందని చెప్పేసి ఇప్పుడున్న పరిస్థితులు అయితే పూర్తిగా తేటతెల్లం చేస్తున్న పరిస్థితి. ఒంగోలుకి దగ్గరగా సుమారు 657 ఎకరాలు స్థలాన్ని అయితే ఇప్పుడే ఎయిర్పోర్ట్ అథారిటీ వారు, అదేవిధంగా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, అదేవిధంగా ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూడా ఆధ్వర్యంలో కూడా పూర్తిగా కూడా స్థలాన్ని పరిశీలించిన పరిస్థితి. ఈ స్థలం ఎయిర్పోర్ట్కి పూర్తిగా అనుకూలంగా ఉంటుందని చెప్పేసి కూడా పూర్తిగా అయితే వాళ్ళు తెలియజేశారు. అదేవిధంగా ఎయిర్పోర్ట్ అథారిటీ నుంచి వచ్చిన 6 కమిటీ బృందం అయితే కూడా ఇక్కడ స్థలాన్ని కూడా పరిశీలించడం, ఈ స్థలం మీద కూడా అధ్యయనం చేసి త్వరలో కూడా ఒక నివేదికను ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 6 ఎయిర్పోర్ట్లకు సంబంధించి ఒంగోలు ఎయిర్పోర్ట్ కూడా ప్రణాళిక అయితే సిద్ధం చేస్తున్న తరంలో ఇటీవల కాలంలో ఫిషింగ్ హార్బర్, కొత్తపట్నానికి దగ్గరగా ఫిషింగ్ హార్బర్ రావడం, అదేవిధంగా రామాయపట్నానికి ఒంగోలు ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉండటం, ఇక్కడ అదేవిధంగా వాణిజ్యపరంగానే పొగాకు, అదేవిధంగా ఆక్వాకల్చర్, అదేవిధంగా గ్రానైట్ పరిశ్రమకి ఇది అనుకూలంగా ఉంటుంది అనేది ఇప్పటికే ఒక నివేదిక అయితే ఇవ్వటం కూడా జరిగింది. ఆ నివేదిక ఆధారంగా కూడా ఇక్కడ ఎయిర్పోర్టు త్వరలో రానుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు జరిగిన ఒక సమావేశంలో కూడా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారికి ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. 550 ఎకరాలు ల్యాండ్ ఉంది. దాని ఫీజిబిలిటీస్ చూశారు. ఈరోజు ఎయిర్పోర్ట్ అథారిటీ కమిటీ కూడా ఈరోజు చెక్కింగ్కి వచ్చారు. ఏదైతే మనం 3 నెలల నుంచి మనం చేసిన కసరత్తు, మనం చేసిన పనులను బట్టి ఈరోజు వాళ్ళంతా కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ వచ్చేసి ఫీజిబిలిటీస్ అన్నీ కూడా చెక్ చేసుకొని వాళ్ళు కూడా తొందరలోనే వాళ్ళ ఆల్టర్నేట్స్ ఏ ఉన్నాయో ఒక 2-3 ఆల్టర్నేట్స్ కూడా ఇస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పారు. కాబట్టి ఏదైనా కూడా ఈరోజు ఒంగోలుకి ఎయిర్పోర్ట్ రావడం అనేది చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే యాక్టివిటీస్ పెరుగుతుంది. ఈరోజు బీచ్కి ఒక 8 కిలోమీటర్లు ఉంది, టౌన్కి 8 కిలోమీటర్లు ఉంది. అటు వచ్చే లోపల విజయవాడ 165 కిలోమీటర్లు ఉంది. అదేవిధంగా మనకి ఉండే పరిసరాలకు కూడా డిస్టెన్స్ ప్రకారంగా అన్నిటికీ కూడా దగ్గరగా ఉండే అవకాశాలు ఉంటాయి. 10 నిమిషాల్లో మనకు ఒంగోలు నుంచి రావడానికి అన్ని ఫెసిలిటీస్ తోటి ఉండే పరిస్థితులు వస్తాయి. ఈరోజు వ్యాపారస్తులు కూడా మనకి ఈరోజు గ్రానైట్ కానీ, ఆక్వాకల్చర్ కానీ, అదేవిధంగా టొబాకో కానీ ఇవన్నీ కూడా ఎక్కడో పెరిగిపోయినాయి. ఈరోజు ఎంతో డెవలప్ అయింది ఒంగోలు కూడా ఈరోజు ఉండే పరిస్థితుల్లో. ప్రజలకి ఈ విధంగా సౌకర్యాలు ఉండటం వల్ల ఏంటంటే ఇంకా కూడా కంపెనీస్ కానీ, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవన్నీ కూడా పెరిగే ఆలోచనలు వస్తాయి. వేరే వాళ్ళు కూడా ఎయిర్పోర్ట్ ఉండటం వల్ల కంపెనీస్ కూడా ఇక్కడ పెట్టుకోవడానికి కూడా వస్తాయి. ఏదో విజయవాడ లేకపోతే తిరుపతితో ఇవన్నీ కాకుండా దాంతోపాటు మన కూడా వచ్చే అవకాశాలు ఉంటాయని మేము కూడా దాని మీద సీరియస్గా దీని మీద ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఈరోజు ఆ ఎక్సర్సైజ్ దానిలోనే కమిటీలు వచ్చారు. వాళ్ళు కూడా ఫీజిబిలిటీగా వాళ్ళు ఓకే చేసే పరిస్థితిలో అంతా బాగుందని చెప్పేసే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి దీన్ని ఇంతటితో వదలవు. అందరం కూడా ఖచ్చితంగా దీన్ని వచ్చేదానికి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాం. కాబట్టి దీన్ని మళ్ళా కూడా మాట్లాడి దానికి పని అయ్యే వరకు మేము కూడా దానికి తగ్గట్టుగా ఏదైతే మనం మన సైడ్ నుంచి చేయాల్సి వస్తాయో అవన్నీ కూడా తప్పకుండా చేసే ముందుకు తీసుకెళ్లే విధంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అందరం కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మనం కూడా ఎయిర్పోర్టు అనేది కూడా ఈరోజు ఒంగోలుకి అవసరం అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు ముఖ్యమంత్రి గారు 5 ప్లేసుల్లో ఒంగోలు కూడా మనం అనౌన్స్ చేయడం కూడా జరిగింది. అనౌన్స్ చేశారు కాబట్టి ఈరోజు వీళ్ళంతా కూడా వచ్చారు. అక్కడ వచ్చే లోపలికి ఎయిర్వేస్ మినిస్టర్ కూడా మన రామ్మోహనే ఉన్నాడు. కాబట్టి ఆయన కూడా ఒకసారి ఢిల్లీలో మేము కలుస్తాం. ఎందుకంటే ఈ రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత ఆయన కూడా కలిసి ఫాస్ట్గా అయ్యేటట్టుగా దాన్ని కూడా చేస్తాం. ఎందుకంటే మనకి ఇక్కడ హార్బర్ కూడా వస్తుంది. ఈరోజు పోర్టు మినీ పోర్ట్ లాగా హార్బర్ ఒకటి ఇక్కడ రావటం, అదేవిధంగా రామాయపట్నం కూడా ఇక్కడ 65 కిలోమీటర్లో మనకి రామాయపట్నం రావటం, ఇవన్నీ కూడా దగ్గరగా ఉంటాయి. కాబట్టి రామాయపట్నం పోర్టుకి సంబంధించిన వాళ్ళు కూడా నియర్ బై ఎయిర్పోర్ట్ అవుతుంది. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి పోయేదానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఒంగోలు ఎయిర్పోర్ట్కి సంబంధించి కూడా పూర్తిగా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దానికి త్వరలోనే లాంఛనంగా కూడా ప్రారంభించబోతున్నాం. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన అన్ని అనుమతులు కూడా త్వరలో వస్తున్నాయి. కానీ కేవలం 6 కమిటీ బృందం ఇచ్చే నివేదిక మీద ఆధారపడి ఉంటుంది. ఇది త్వరలో పట్టాలేకపోతుందా, లేకపోతే ఈ ఎయిర్పోర్ట్ ఎప్పుడు ప్రారంభం కానుంది కూడా పూర్తిగా కూడా అయితే త్వరగా తెలియజేసే పరిస్థితి. దానికి సంబంధించి ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి అయితే ఇప్పుడు ఏమన్నారు, వారు మాట్లాడి తీసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఎన్ని ఎయిర్పోర్ట్లు అనేది, పాత ఉన్న 7 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, ఇంకో కొత్తగా 5 ఎయిర్పోర్ట్లు అనేది కూడా నిర్మాణం చేయాలనేది ఒక ఆలోచనతో ఉన్నందువల్ల ఆ రివ్యూలో ఇది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఢిల్లీ నుంచి వారిని కూడా రప్పిస్తే బాగుంటుంది. ఒకసారి సైట్ ఇన్స్పెక్షన్ కూడా చేసుకొని ఈ ల్యాండింగ్కి టేకాఫ్కి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండగా అందుకు సంబంధించి ఏఎస్ఎన్ మూర్తి గారు కూడా జేజీఎం ఎయిర్పోర్ట్ అథారిటీ వచ్చాడు. పర్వీన్ తివారీ గారు డీజీఎం ఇంజనీర్ సివిల్ వచ్చారు. అమన్ గారు ఏఎం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆర్కిటెక్చర్ వచ్చున్నారు. అరుణ్ కుమార్ గారు ఏజీఎం ఇంజనీరింగ్ సివిల్ వచ్చున్నారు.
షాజ్ అబులీస్ గారు మేనేజర్ ఆపరేషన్ అండ్ శ్రీ నబీల్ రోషన్ గారు జిఎం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు కూడా రావటం, పెద్ద పెద్ద అధికారులు ఇక్కడికి వచ్చున్నారు. కాబట్టి ఇందులో ఒక భాగంగా ఇక్కడే అనువైన స్థలం అనేది ఒక మంచి ఆలోచనతో మన శాసనసభ్యులు జనార్దన్ గారు కూడా క్షుణ్ణంగా ఆ ప్లాన్ను కూడా ఆలోచన కూడా చేసుకొని ఏ విధంగా ఉంటే ఉత్తరోత్తర మరలా అంటే చిన్న ఎయిర్క్రాఫ్ట్ ఇప్పుడు ప్రస్తుతానికి కూడా దిగేదాని కొరకు అంటే ATR 72 అనేది అంటే ATR కంపెనీ వాడు 72 సీటర్స్ ఉంటాయి. అవి ఈజీగా కూడా దిగేదాని కొరకు అనుకూలంగా కూడా తయారు చేసుకుంటూ ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత బోయింగ్ ఎయిర్ బస్ లాంటివి కూడా పెద్ద విమానాలు అనేది కూడా అవి 180 సీట్లు ఉన్నాయి. పెద్దవి కూడా దిగేదానికి కూడా ఒక ముందే ఒక ప్లానింగ్ ఫ్యూచర్ ప్లానింగ్ అనేది కూడా ఆలోచించుకునేదానికి మన శాసనసభ్యులు గారు జనార్దన్ గారు కూడా మంచి సూచనలు వారికి ఇవ్వటం ఇవన్నీ కూడా వాడు కూడా ఆలోచించి ఒక 2-3 ఆల్టర్నేటివ్స్ కూడా ఈ సైట్లో ఇక్కడ అంటే కొంత భూమి అనేది కూడా మనం అక్వైర్ చేయాల్సింది కూడా ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంతంలోనే సాయిల్ టెస్టింగ్ అనేది కూడా IMD కూడా రిపోర్ట్స్ అనేది కూడా RDO గారు కూడా సబ్మిట్ చేస్తున్నారు. కాబట్టి ఇది త్వరితగతిన వారు ఆలోచించి కానీ మాకు నిర్ణయాలు కానీ తెలిపితే మరలా మేమంతా కూడా శాసనసభ్యులు గారు మా ఎమ్మెల్యేలు అందరూ కూడా మంత్రులు అందరూ కూడా వెళ్ళాలని అనుకున్నాము. ఎయిర్పోర్ట్ సంబంధించి అంటే అందరూ కూడా ప్రకాశం జిల్లా అభివృద్ధిలో ఇది పెద్ద భాగంగా కూడా ఉంటుంది కాబట్టి అని ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి ఈ వారితో కూడా ఒక సెటిల్మెంట్ ఇప్పుడు వ్యాన్పిక్ ప్రాజెక్ట్స్ వాళ్ళు ఉన్న వారితో కూడా ఈ ల్యాండ్ అనేది రిలీజ్ చేస్తే ఇక ప్రోగ్రెస్ త్వరగా కూడా దీన్ని తీసుకెళ్లేదానికంటే దాదాపు 3 నెలల్లోనే ఈ క్లియర్ కూడా చేసుకునే దాని కొరకు ఒక ఏదైనా అవకాశం ఉంది. కాబట్టి అందువల్ల ఇది ప్రిలిమినరీ స్టడీ వాళ్ళు వచ్చారు, చాలా వాళ్ళు అనుభవమైన వాళ్ళు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు వారు రావటం అనేది మనం ఎంతో సంతోషం కూడా భావిస్తూ ఇది నేను ఎంపీగా ఉన్నప్పుడు ఇది జరుగుతుందని అంటే నాకు ఎంత ఆనందంగా ఉన్నది. చాలా ఎందుకంటే ఎప్పటి నుంచో ఎయిర్పోర్ట్ని తీసుకురావాలి ఒంగోలుకి అంటే చాలామంది నవ్వారు. ఇక్కడ ఎయిర్పోర్ట్ ఏమిటి ఈ ప్రాంతాలకు ఏమిటంటే ఇక్కడ ముఖ్యంగా ఎయిర్పోర్ట్ అనేది పొగాకు పరిశ్రమ ఉంది, ఒంగోలు బుల్స్ ఉన్నప్పుడు అక్వా కల్చర్ ఉన్నది, ఇక గ్రనైట్ అనేది ఫేమస్గా ఉండేది, అది ఎక్కువగా ముఖ్యంగా దాన్ని బట్టి అన్ని వనరులు ఉన్న ప్రాంతం ఇది. ఇక్కడి నుంచి వెళ్ళి విజయవాడకి వెళ్తారో తిరుపతికి వెళ్తారో అన్ని ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళు బిజినెస్కి రావాలని అంటే వెళ్ళటం అనేది జరుగుతున్నందువల్ల ఎయిర్ ట్రాఫిక్ అనేది కూడా డెఫినెట్గా ఉంటుంది. హైదరాబాద్ నుంచి ఒంగోలుకు రావచ్చు, ఒంగోలు నుంచి తిరుపతికి వెళ్ళొచ్చు, ఒంగోలు నుంచి బెంగళూరుకి వెళ్ళొచ్చు, అట్లా ఒంగోలు నుంచి చెన్నైకి వెళ్ళొచ్చు, అట్లా అన్ని ప్రాంతాల్లో రూట్లు కూడా వేసుకునే దాని కొరకు కూడా ఒక అవకాశం. ఈ ఎయిర్పోర్ట్ని త్వరితగతిన తీసుకొచ్చేదానికి గట్టిగా కూడా సోదరు శాసనసభ్యులు మన జనార్దన్ గారు నేను మాత్రం గట్టిగా కృషి చేస్తామని తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లా కలగా ఉన్నటువంటి ఒంగోలు ఎయిర్పోర్ట్ గతంలో వాన్పిక్ భూములు 2008-14 మధ్యకాలంలో కూడా అనేక పర్యాయాలు తెర మీదకి వచ్చిన నేపథ్యంలో కూడా కోర్టు కేసుల నేపథ్యంలో కూడా ఈ పూర్తిగా ఎయిర్పోర్ట్ అథారిటీ పూర్తిగా కూడా మరుగున పడే పరిస్థితి అవుతుంది. అప్పట్లో PAPL ఆధ్వర్యంలో కూడా ఏర్పడిన స్థలం సుమారు 550 ఎకరాలు ఉంటే ఇప్పుడు కొంత ప్రైవేట్ ల్యాండ్ను కూడా దానికి కలుపుకుంటూ మొత్తం సుమారుగా కూడా 657 ఎకరాల స్థలాన్ని అయితే ఎయిర్పోర్ట్కి కూడా ఇక్కడ సిద్ధం చేస్తున్న పరిస్థితి అయితే ప్రకాశం జిల్లా కేంద్రంలో ఒంగోలుకి సమీపంలో అంటే ఒంగోలు కేంద్రానికి 6-8 కిలోమీటర్లు, అదేవిధంగా కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్కు ఒక 8 కిలోమీటర్ డిస్టెన్స్, అదేవిధంగా రామాయపట్నం పోర్టుకి దగ్గరగా, అదేవిధంగా ఇటు వాణిజ్య ఆక్వాకల్చర్ చీరాల వేటపాలెం పరిసర ప్రాంతాల నుంచి ఆక్వాకల్చర్ కూడా దగ్గరగా ఉండి ఎయిర్పోర్ట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి ఇటు రాజకీయ ప్రముఖులు అదేవిధంగా అధికారులు కూడా తెలియజేస్తున్న పరిస్థితి. దానికి తగ్గట్టుగా అయితే ఇక్కడ ఎయిర్పోర్ట్ త్వరలోనే నిర్మాణం కానుంది. దీనివల్ల అనేకమైన ఉపయోగాలు ప్రకాశం జిల్లాకు ఉన్నాయి. ఎందుకంటే ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ఇక్కడ వాణిజ్య కేంద్రం కూడా ఇక్కడ అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఎంతో కాలం దీర్ఘకాలికంగా ఉన్న ఒంగోలు ప్రకాశం జిల్లా ప్రజల యొక్క కళ నెరవేరును. ఎందుకంటే ప్రకాశం జిల్లా నుంచి కూడా ఇతర దేశాలకు వెళ్ళే వాళ్ళు కానీ ఇతర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు కానీ ఈ ఎయిర్పోర్ట్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి కూడా ఇటు రాజకీయ ప్రముఖులు అధికారులు కూడా భావించి త్వరలో అయితే ఎయిర్పోర్ట్ పనులు అయితే ఇక్కడ ప్రారంభంగా ఉన్నాయని చెప్పేసి కూడా రాజకీయ ప్రముఖులు అయితే తెలియజేస్తున్న పరిస్థితి ఒంగోలు నుంచి ఉంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.